ఎరా బాను ఒళ్ళెలా ఉంది నీకు? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోవద్దు. తట్టుకోలేవు, మాడిపోతావు. నువ్వు మాటలతో ఆపితే సరిపోతుంది, లేదా నా చెయ్యి మాట్లాడుతుంది. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా కూడా సరిపోవు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఒక్కసారి నన్ను తాకితే మళ్ళీ లేచే అదృష్టం నీకు మళ్ళీ ఉండదు. నా ముందు గర్జించాల్సింది సింహమే, నువ్వు కాదు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, ఇంకేది పని చేయకూడదు. నువ్వు ముక్కలు అవ్వకుండా ఉండాలంటే నోరు మూసుకోవడం నేర్చుకో. ఒరే ఏంట్రా బాబు మీరు ఎలా కొట్టుకుంటున్నారు? ఇక్కడికి వచ్చిందండి, మీరు చేస్తుందండి. ఆపండ్రా బాబు, అవంతా అక్కడి నుంచి చూస్తున్నా, నాకు ఒకటే తలనొప్పిగా ఉంది. అబ్బా మీరు ఏంట్రా స్వామి, ఇలా ఉన్నారేంట్రా మీరు? ఆపండ్రా. నాకు ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, దెంగితే షేప్ అవుట్ అయిపోవడమే. అబ్బా భలే చెప్పేవాలేరా, పీకినవలేతి నీ సొల్లు మాటలన్నీ దెంగతన్నా పిల్ల పూక. ఒరే స్వామి ఇంకన్నా ఆపుతారా లేదా? ఇంటికన్నా వెళ్దాం. మీరేంట్రా నాయనా ఇలా కొట్లాడుకుంటున్నారు? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారా స్వామి?